విజయేందర్ రెడ్డి నాయకత్వంలో శుక్రవారం స్కూల్ కరెస్పాండెంట్ల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అనూహ్య స్పందన లభించింది. 85 మందికి పైగా స్కూల్ కరెస్పాండెంట్లు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సమావేశంలో పలువురు కరెస్పాండెంట్లు తాము కొన్ని యూనియన్ల నుండి ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లు, వేధింపులను, అలాగే వివిధ ప్రభుత్వ యంత్రాంగాల దుర్వినియోగాన్ని పంచుకున్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం క్రింది అంశాలను అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా గుర్తించారు. సమావేశాన్ని ఉద్దేశించి బి విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సమస్యలకు సంబంధించిన అధికారుల దృష్టికి అత్యవసరంగా తీసుకెళ్తామని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాల యాజమాన్యాల గౌరవం, భద్రత, చట్టపరమైన హక్కులను కాపాడడానికి అన్ని విధాల కృషి చేస్తామని కరెస్పాండెంట్లందరికీ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో భారీ సంఖ్యలో పాల్గొని విలువైన సూచనలు అందించి తనపై అచంచలమైన నమ్మకాన్ని ఉంచినందుకు కరెస్పాండెంట్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. We want justice. We want justice. We want justice. సాగర్ గ్రామ స్కూల్ కరెస్పాండెంట్ ఈరోజు ఉప్పల్మండలోని దాదాపు 85 మంది కరెస్పాండెంట్లు ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. మరి ప్రత్యేకమైన దృష్టి మాది ఏదుందంటే మీటింగ్ సందర్భంగా అన్ని స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్య విద్యార్థి సంఘాల గురించి మరియు కుల సంఘాల గురించి. వీళ్ళు ప్రతిరోజు కూడా మా స్కూళ్ళని విజిట్ చేయడము, మరి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ మేము వినని పక్షంలో మా లోపోల్స్ ఇట్లా ఉన్నాయి అట్లున్నాయని చెప్పడము, ఏదో విధంగా పైసలు కలుపుకొని పోవడం కార్యక్రమం ఉంది వాళ్ళది. కాబట్టి మేము చాలా తీవ్రంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం. మరి ఈ సమస్యని నిర్మూలించాలనేసి మేమందరం ముందుకు వచ్చి ఏదో ఈ నెలలో ఏదో ఒక డేట్ డిసైడ్ చేసుకొని మా పెద్దవాళ్ళందరితో ఆలోచన చేసుకొని మరి స్కూల్ కూడా బంద్ పెట్టామని ఉపమండలం ద్వారా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రెస్ వాళ్ళు కానీ మరి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కూడా కోరుతున్నాం. మీటింగ్ జరిగింది. సో దానికి సంబంధించి వాళ్ళ సమస్యలు ఏంటి విన్నాము, దానికి సొల్యూషన్ ఏంటి రెడీ ఉన్నాం. గారు అండ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమర్జెన్సీ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్క కరెస్పాండెంట్కి ధన్యవాదాలు. నా పేరు విజయేందర్ రెడ్డి. ఉప్పల్లో జరుగుతున్న అటాక్స్ కావచ్చు, అది స్కూల్ యూనియన్స్ నుంచి కావచ్చు అండ్ ప్రెస్ నుంచి కావచ్చు, రిమైనింగ్ ఇంకేదైనా అదర్ ఆస్పెక్ట్స్ నుంచి ఈ మీటింగ్ ఇవ్వడం జరిగింది. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, మీరు మేజర్గా ఫేస్ చేస్తున్న వన్ సింగిల్ ప్రాబ్లం ఒక పేపర్ పైన రాయండి. మేజర్ ప్రాబ్లం అంటూ ప్రతి స్కూల్. నమస్తే అండి, నా పేరు విజయేందర్ రెడ్డి. ఈరోజు ఉప్పల్లో ఉన్న స్కూల్స్ అన్నింటినీ గ్యాదర్ చేసి వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ పైన ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఉప్పల్లో ఉన్న 150 స్కూళ్ళల్లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద స్ట్రెంత్ మనకి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏ అసోసియేషన్తో కూడా సంబంధం లేకుండా కామన్ కరెస్పాండెంట్స్ అందరినీ పిలిచి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే స్టూడెంట్ యూనియన్స్తోని అండ్ ప్రెస్ వాళ్ళతో కూడా ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటంటే ప్రెస్లో 80% ఆఫ్ ద పీపుల్ ప్రతిసారి సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. కానీ రిమైనింగ్ 20% వాళ్ళు చేసే పనుల వల్ల ఈ 80% పాజిటివ్ ఉన్న వాళ్ళపైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు కూడా నెగిటివ్ అయ్యే పరిస్థితికి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్ యూనియన్స్ కూడా మంచి యూనియన్స్ ఉన్నాయి, మంచి చేసే యూనియన్స్ కూడా స్టూడెంట్ యూనియన్స్ ఉన్నాయి. కానీ కొన్ని యూనియన్స్ వల్ల వీళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఆ యూనియన్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారంటే, ఒక ఫేక్ కార్డ్ తీసుకొని వచ్చి కరెస్పాండెంట్ దగ్గరకు వచ్చి ముఖం మీద కార్డ్ ఇసురు కొట్టి నాకు ఈ డబ్బులు నాకు ఆ డబ్బులు లేదు అంటే నాకు నీకేమున్నాయి, నీ స్కూల్కి ఏమున్నాయి, నువ్వు కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ ఏం కడుతున్నావు అంటారు. రకరకాల వింత క్వశ్చన్లు వేస్తారు. సార్ మా పరిస్థితి ఏంటంటే స్కూల్లోకి ఎంటర్ అయ్యే రైట్స్ ఎవ్వరికీ లేవు. ఫస్ట్ అది అందరూ క్లారిటీగా అర్థం చేసుకోవాలని. ప్రెస్ కావచ్చు, స్టూడెంట్ యూనియన్స్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లమ్ స్కూల్తో ఉంటే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి మేనేజ్మెంట్కి. పలానా రోజు పలానా టైంకి మేము వస్తున్నాం సార్, మీ స్కూల్లో మాకు ఈ డౌట్ ఉంది లేదా ఈ ప్రాబ్లం ఉందని ఒక రిప్రజెంటేషన్ మేనేజ్మెంట్కి ఇవ్వండి. మేమే అలౌ చేస్తాం కదా. స్కూల్ లోపలికి వచ్చి గొడవ చేయడం ఎందుకు, క్లాస్ రూమ్లోకి వెళ్ళి పిల్లల్ని భయపడేయడం ఎందుకు. పిల్లలు స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి 3 years నుంచి స్టార్ట్ చేసి జస్ట్ 14 years బిలో వాళ్ళే ఉంటారు మన స్కూల్లో. వీళ్ళని బెదిరించడం ఏంటి?
ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. సో ప్రెస్ వాళ్ళకి, పెద్ద ఛానల్స్ వాళ్ళకి అండ్ మా కరెస్పాండెంట్స్కి సపోర్ట్ చేసిన ప్రతి ప్రెస్ని మేము కోరేది ఏంటంటే, అన్న మీరు వేసిన సపోర్టు కొన్ని చిల్లర వ్యవస్థల వల్ల పోతుంది, దయచేసి మీరు ముందుండి మాకు సపోర్ట్ చేయండి. మీ అసోసియేషన్లో లేదా మీ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళని మీరే కొంచెం అరికడితే ఇంకా బాగుంటుంది. లేదంటే మేము ఎట్లాగో పెట్టే కేసులు మేము పెడతాం, ఎక్కడికి వెనక పోయేది లేదు, తగ్గేది ఏం లేదు. అలాగే ఈరోజు ఓవరాల్గా డిస్కషన్ తర్వాత మేము డిసైడ్ చేసిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, రేపు ఇమీడియట్గా మేము కమిషనర్ ఆఫ్ పోలీస్ని కలుస్తున్నాము, అక్కడ ఒక చిన్న ప్రెస్ మీట్ పెడుతున్నాము. మేడంని కూడా, సుమతి రెడ్డి గారిని కూడా మేము మా స్కూల్స్కి సేఫ్టీ యాక్ట్ అనే చట్టం కూడా మాకు కూడా ఇంప్లాయ్ చేయాలనేది కోరుతున్నామని, దాంతోపాటు ఫేక్ యూనియన్స్ని మాత్రం నిర్మూలించాలని కోరుతున్నాము. ఆర్టీఐ యాక్ట్ అనేది చాలా చాలా ప్రమాదకంగా మారుతుంది మా స్కూల్స్ పైన, వీటిని కొంచెం నిర్మూలించాలి. సార్, ఎటువంటి ఫండ్స్ కానీ మేము గవర్నమెంట్ నుంచి తీసుకున్నప్పుడు మేము ఆర్టీఐ పరిధిలోకి ఎందుకు రావాలని అర్థం కావట్లేదు. ఈ ఆర్టీఐని యూజ్ చేసుకొని ఎంత హెరాజ్ చేయాలో అంత హెరాజ్ చేస్తున్నారు. 30 to 40% ఆఫ్ ద టైం లేడీ కరెస్పాండెంట్స్ ఉంటున్నారు స్కూళ్ళల్లో. వాళ్ళని పైకి కూడా వదలకుండా నోటికి వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ, అది బగలు కొడుతూ ఇది బగలు కొడుతూ హెరాజ్ చేస్తున్నారు. వీటన్నిటికీ కట్ అవ్వాలి అంటే, వీళ్ళందరూ భయపడాలి అంటే ఫస్ట్ ఒక రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఈ స్టేట్ మొత్తంలో రెవల్యూషన్ మా ఉప్పల్ నుంచి స్టార్ట్ చేయడానికి ఇంతమంది ముందుకు వచ్చారు ఈరోజు. సో ఈరోజు ఏదైతే డిస్కస్ చేసామో ఇవన్నీ కూడా పాయింట్స్ ఒక పేపర్ పైన పెట్టి అతి త్వరలో బంద్ అనేది ప్రకటించి మేము దీనిపైన ఒక రెవల్యూషన్ తీసుకురావడానికి రెడీ అయినాము. సో ఆ బంద్ అనేది మా పెద్దలతో సంప్రదించి ఒక డేట్ అనేది ఇచ్చి మళ్ళీ మీ ప్రెస్ ద్వారానే ఒక సపోర్ట్ అనేది కోరుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. 75 స్కూల్స్ వచ్చాయి సార్. అంటే 75 స్కూల్ ఓనర్స్ ఇక్కడ ప్రజెంట్ అయ్యారు. చిన్న స్కూల్స్, పెద్ద స్కూల్స్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు వచ్చారు. మేము ఒక స్టేట్ మీటింగ్ పెడితేనే ఒక 20-30 స్కూల్స్ రావడం కష్టంగా ఉన్న పరిస్థితిలో ఓన్లీ ఉప్పల్లో, అది కూడా షార్ట్ నోటీస్ ఇచ్చినా కూడా ఇన్ని స్కూల్స్ వచ్చాయంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎంత గట్టిగా ఉన్నాయో ఒకసారి మీరే ఆలోచించాలి. సో ఓన్లీ ఉప్పలేనా ఈరోజు ప్రజెంట్ అయిన వాళ్ళు ఓన్లీ ఉప్పల్ మండల్ స్కూల్స్ మాత్రమే వచ్చారు. సో మరి స్టేట్ వైజ్గా బంద్ చేస్తారా? ఇనిషియేటివ్ ఉప్పల్ నుంచి తీసుకుంటున్నాం సార్. దీన్ని గట్టిగా స్టేట్ లెవెల్లోకి తీసుకెళ్తాము. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఎవరిని మేము తిట్టాలన్నా కాదు, ఏం చేయాలన్నా కాదు, మేము సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి అనే దానిపైన వర్క్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఈ యూనియన్లను ఫస్ట్ ఆపాలి. మంచిగా ఉన్న యూనియన్లు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చుకొని మా స్కూల్లో ఏం లేదు, ఏముందో తెలుసుకొని తప్పేం లేదు, కానీ అటాక్ చేయడము, డైరెక్ట్ స్కూల్లోకి ఎంటర్ అవ్వడము అది మాత్రం జరగద్దు. ట్రెస్ పాసింగ్ కేసెస్ ఉన్నాయి, దానికి సెక్షన్స్ ఉన్నాయి, అవి ఇంప్లై అయితే జాగ్రత్త అని చెప్తున్నాను సార్. జరుగుతున్న అటాక్స్ గురించి ఒక సింపుల్ వర్డ్లో చెప్తానండి. ఓన్లీ ఉప్పల్ మండలంలోనే దాదాపు మేము 6,000 మంది టీచర్లకి ఉపాధి కల్పిస్తున్నాం. ఈ టీచర్లు కాకుండా మన స్టాఫ్ కావచ్చు, రిమైనింగ్ డ్రైవర్స్ కావచ్చు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాదాపు ఒక 10,000 మందికి మేము ఉపాధి కల్పిస్తున్నాం ఓన్లీ ఇన్ ఉప్పల్ కాన్స్టిట్యూషన్. ఇంతమందికి మేము ఉపాధి కల్పిస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళపైన అటాక్స్ చేయడము, మాలాంటి వాళ్ళపైన మీరు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుకోండి అనడము, డబ్బులు ఇవ్వమనడము, ఈ టార్చర్లు అయితే ఖచ్చితంగా తగ్గాలి సార్. తగ్గడానికి మేము తగిన సెక్షన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని త్వరలో ఒక కమిటీ ఫామ్ చేసి ఉప్పల్ మొత్తంలో బంద్ అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నాము. దయచేసి మా కరెస్పాండెంట్స్ అందరినీ సేవ్ చేయాలని ప్రెస్ వాళ్ళకి అండ్ అదర్ పీపుల్కి కూడా, పొలిటీషియన్స్కి కూడా మేము వేడుకుంటున్నాము.